మీకు ఒక చిన్న కథ చెప్తా. కొంతమంది చిచిచి దేవుడు మమ్మల్ని మోసం చేస్తాడు, మోసగాడని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు కోపంగా. ఒక అరగంట పడుతుంది, గవర్నమెంట్ ప్రతి సంత చివర చేస్తుంది కదా, అది తల్లిదండ్రుల బాధ్యత. మాటే మంత్రం అవుతుంది అంటారు కదా. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మన పెద్దవాళ్ళు మాటే మంత్రం అవుతుంది అంటారు కదా. ఏమిటండి అది అంటే, ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్న శంకర్ అని ఇతను ఉన్నాడు కదా, అతను ఒక్క మాట మాట్లాడితే ఆ మాట మహాలక్ష్మి మంత్రం కింద మారి అమ్మవారి కరుణాకటాక్షాలను అతనికి కలిగించింది. అదే మంత్రం మీరు చేయగలిగితే అమ్మవారు మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తారు. ఏమిటండి ఆ మాట మంత్రం అంటే, చెప్పే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తా. ఈ కథ నా భార్య సుశీలకి ఎంత ప్రీతిపాత్రమో, దాదాపు వారానికి ఒకసారి మా డిన్నర్ టేబుల్ దగ్గర కథ వచ్చేస్తూ ఉంటుంది. ఏమిటంటే, ఒకసారి భగవంతుడు ఏం చేసేట, మనుషుల్ని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి ఎదురుగుండా పంచభక్ష పరమాన్నాలన్నీ పెట్టేట. పెట్టి వాళ్ళు తిందాం అనుకునే టైంకి చేతులకి పెద్ద పెద్ద గరిట్లు కట్టేసేట. అది ఎలాగంటే ఇంక ఇలా వంచి తినడానికి కుదరదు, వాళ్ళని వీళ్ళని ఎదురుబెదురుగా కూర్చోబెట్టాడు. దాంతో వాళ్ళు ఎలా తింటారు అవి? కొంతమంది చిచిచి దేవుడు మమ్మల్ని మోసం చేస్తాడు, మోసగాడని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు కోపంగా. ఇంకొంతమంది మాత్రం ఆలోచించి ఏం చేశారంటే, వీళ్ళ చేయి చాపి ఆ పదార్థాలు తీసి ఎదురుగుండా వాళ్ళకి పెట్టడం మొదలుపెట్టారు. ఆ ఎదురుగుండా వాళ్ళు చేయి చాపి ఆ పదార్థాలు వీళ్ళకి పెట్టడం మొదలుపెట్టేసరికి ఇద్దరికి కడుపులు నిండే ఆ సమస్య నుంచి. ఇది ఆ కథ. ఏమిటండి కథ? అవి ఎవరైనా అలా చేతులకు గరిట్లు అవి కట్టేస్తారో విచిత్రంగా ఉంది అంటే, అది ఏమీ కాదు. అందులో చెప్పింది ఏమిటంటే, ఎప్పుడు నువ్వు తిని నీ బొజ్జ నింపుకోవడం కాదు, ఎదురుగుండా వాడికి పెట్టడం నేర్చుకో. అలా చేస్తేనే ప్రకృతి నీకు అన్నాన్ని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది అని. మనం ఎదురుగుండా వాడికి పెడితే భగవంతుడు మనకిస్తాడు. అలా పెట్టిన వాడే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రుడు అవుతాడు. అలాంటి మాట సహాయమే ఇతన్ని చేసి లక్ష్మీ కటాక్షాన్ని పొందాడు. ఏమిటండి అది అంటే, ఇతని పేరు శంకర్. పాపం పోలియో వల్ల కాలుకి ఇబ్బంది ఉంది, అతనికి సరిగ్గా నడవలేడు, దివ్యాంగుడు. దాంతో ఏం చేశాడంటే, వివాహం చేసుకోవడం మానేసి పాపం వాళ్ళ అమ్మని నాన్నని చూసుకోవాలని చెప్పి ఆ ఊళ్ళోనే ఒక చిన్న పుచ్చకాయల అంగడి పెట్టాడు అనమాట. అదేమిటంటే పుచ్చకాయ ముక్కలు కోసి ఇస్తూ ఉంటాడు. అలాగనే తల్లిదండ్రుల కోసం ఆ కాలితోనే పొలానికి వెళ్ళి పొలం పనులు చేసి వస్తూ ఉంటాడు. ఈ పెన్షన్లు ఏవో గవర్నమెంట్ ఇస్తుంది కొన్ని, అవన్నీ కలిపినా సరే ఎంత వస్తుంది ఆ కుటుంబ పోషణకి? ఇదిగో ఇదేమో ఇతనుకున్న పాత ట్రైసైకిల్, ఈ ఇల్లేమో ఇతను ఉంటున్న ఇల్లు. ఇది అతని కథ. అయితే ఏమైందంటే, మొన్న ఈ ట్రస్ట్ పెట్టాం కదా మనం, సుశీలా నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అని. ఆ పెట్టినప్పుడు ఈ విషయం ఒక గ్రూప్కి తెలిసింది. తెలిసి వాళ్ళు, గురువుగారు అక్కడ ఒక అతను ఉన్నాడు, అతను ట్రైసైకిల్ మీద నడుస్తూ ఉంటాడు, పాపం దివ్యాంగుడు. అతనికి సైకిల్ కొంచెం పాడైంది, మోటార్ సైకిల్ కావాలంటున్నాడు, మోటార్ ఉన్న సైకిల్, అలాంటిది కొనిస్తారా అని అడిగారు. అడిగితే సరేనైనా ఫోటోలు పంపించి, ఇక్కడ మనకి ఒక బోర్డు ఉందన్నమాట, వాళ్ళు 8 మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి చెప్తారు అని చెప్పి ఆ ఫోటోలు పంపించమను. ఆ తర్వాత ఏమైంది, ఆ ఫోటోలు చూశాక అతనికి ఫోన్ చేస్తే అతను ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమిటంటే, నాకు ఏదో కొనివ్వడం తర్వాత అండి, పర్వాలేదు, నాకు ఓపిక ఉంది. ఈ ఊళ్ళో శ్యామ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ కుటుంబానికి మొట్టమొదటి ఏమన్నా సహాయం చేయండి, ఎందుకంటే నా విషయం పర్వాలేదు, సహాయం కావాల్సింది వాళ్ళకి అన్నాడు. ఆ మాట విని నాకు సుశీలకి మనస్సు పొంగిపోయింది. అసలు ఈ రకమైన వాళ్ళు ఎవరు ఉంటారు ఆలోచించండి. ఏదన్నా దొరికితే ముందు తీసేసుకుందాం అనుకునే వాళ్ళే ఉంటారు తప్ప పాప ఈ రకమైన మనస్తత్వం ఉండదు. వెంటనే మేము ఏం చేద్దాం అనుకున్నామంటే, ఏదో ఒక రకంగా ఇతనికి జీవనోపాధి కల్పించాలి. పాపం అలాంటి కాలుతో పొలం పనులు ఏం చేసుకుంటాడు, కూర్చుని చేసేది ఏదైనా చేద్దాము అని. ఇంతకీ ఏమిటంటే, అతను పుచ్చకాయల షాపు సచివాలయానికి ఎదురుగుండా ఉంది, గ్రామ సచివాలయానికి. సచివాలయంలోంచి ప్రతి వాళ్ళు ఏదో ఒక పని మీద బయటకు వచ్చి ఎదురుగుండా షాపులకు వెళ్తూ ఉంటారు. అందుకని ఒక జెరాక్స్ షాప్ పెట్టిస్తే అక్కడ అతనికి ఉపాధి ఉంటుంది అనిపించింది. దాంతో ఏం చేసామంటే, ఒక కంప్యూటరు, మానిటరు, కలర్ ప్రింటరు, జెరాక్స్ మెషీను, మౌసు, కీబోర్డ్, ఆ ఎక్విప్మెంట్ అంతా అతని కోసం విజయవాడ నుంచి తెప్పించాం. ఆ తర్వాత అతను షణ్ముఖ అనే పేరు అంటే ఇష్టం అన్నాడు, చక్కగా కుమారస్వామి పేరు, అందుకని షణ్ముఖ జెరాక్స్ సెంటర్ అని ఒక బోర్డు కూడా తయారు చేయించాం. మొన్న సుశీల వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, ఆ షాపు తను ప్రారంభించి అతని చేత వ్యాపారం ప్రారంభింపజేసి వచ్చింది. అది కూడా ఏదో ఒకటి ఇచ్చేయడం మాకు ఇష్టం లేదంటే, తీసుకో ఇదిగో దానం అనడం అలా ఇష్టం లేదు. ఎందుకంటే
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా మనం ఇస్తున్నామంటే, ఆహా! నేను పై చెయ్యి, వాళ్ళ కింద చెయ్యి అనుకోకండి. భగవంతుడు వాళ్ళకి సేవ చేసే అవకాశాన్ని మనకి దానంగా ఇచ్చాడు అనుకోండి. అది అన్నిటికన్నా ముఖ్యం. అంతేగాని దానం చేస్తున్నామని ఎప్పుడూ చేయకండి. అందుకే మేమిద్దరం కూడా ఇలాంటివి ఏది చేసినా ఒక వేడుకలా చేయడం మాకిష్టం అనమాట. అందుకని సుశీల వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, చక్కగా కొబ్బరికాయ కొట్టి, ప్రారంభించి, మొట్టమొదట శంకర్‌కి బొట్టు పెట్టి, అతనికి కొత్త బట్టలు పెట్టింది. ఆ తర్వాత అక్కడ పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఉంది. ఆ ఫోటోకి పంచోపచార పూజ చేసి, అమ్మా! అయ్యా! ఇతనికి ఏ కష్టం లేకుండా ఈ వ్యాపారం చక్కగా సాగేలా చెయ్యండి. అలాగనే మళ్ళీసారి మేమిక్కడికొచ్చేసరికి అవనిగడ్డ దగ్గరికి, ఇతని షాప్ ముందు బోలెడంతమంది కస్టమర్లుండి మేము జిరాక్స్ తీయించుకోవాలంటే వెయిట్ చేయాల. అలా చెయ్యండి అని దండం పెట్టుకొని, అప్పుడు ఆ షాప్ ప్రారంభించి మొట్టమొదటి కస్టమర్ కూడా తనే అయింది. ప్రింట్అవుట్ తీసిస్తారా? ఆ? తప్పకుండా. ఇవ్వండి అయితే. స్వామివారిది తీసి ఇవ్వండి. వినాయకుడి దయ వల్ల మీరు చాలా వృద్ధిలోకి రావాలని మీ అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం చేసిందంటే, నాకు కొన్ని వినాయకుడి బొమ్మలు కావాలి అని చెప్పి అతని చేత డౌన్లోడ్ చేయించి ఆ బొమ్మలన్నీ వాటిని ప్రింట్అవుట్లు తీయించి డబ్బులిచ్చింది. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తుంది అందులో ఒక బొమ్మ అనమాట. నాకు ఎంత సంతోషం వేసింది. ఈ బొమ్మని నేను చక్కగా దాచుకుంటాను ఒక గుర్తులాగా. ఇంట్లో బోల్డు వినాయకుడి విగ్రహాలు బొమ్మలు ఉన్నా సరే, ఈ బొమ్మ మాత్రం మాకు చాలా ప్రత్యేకం అంతే. తర్వాత ఏం చేసామంటే, అక్కడున్న స్కూల్ పిల్లలకి వాళ్ళందరికీ స్వీట్లు అవన్నీ పంచి ఆ కార్యక్రమాన్ని అక్కడితో ముగించాం. అక్కడ మన నాగేంద్రుడి భక్త బృందం ఉంది. శివనాగేంద్ర వాళ్ళ మిత్ర బృందం అందరూ. వాళ్ళు మన ఛానల్ తరఫున విజయవాడ వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని వచ్చారు. అలాగే అందులో మురళి అనే ఆయన ఈ శంకర్‌ని అక్కడ కూర్చోబెట్టి, అతనికి ఆ కంప్యూటర్ అవన్నీ ఎలా ఆపరేట్ చేయాలో, అతనికి ఆల్రెడీ మొబైల్స్ రిపేరింగ్ అవి వచ్చు కొంచెం. దాంతో కంప్యూటర్, ప్రింటర్, జిరాక్స్ మెషిన్ అవన్నీ ఎలా ఆపరేట్ చేయాలి అని అవన్నీ నేర్పించి ఒక క్రాష్ కోర్స్ కూడా తీసుకొని వచ్చేసాడు. వీళ్ళందరికీ ఆశీస్సులు ఇందులో పాల్గొన్న వారికి. అలాగనే ట్రస్ట్‌ని సపోర్ట్ చేస్తున్న మీరందరూ ఉన్నారు కదా! మనందరం కలిసి చేస్తున్న పనిది. ప్రత్యక్షంగా సుశీల వెళ్లి చేసినా వెనకాల మనందరం ఉన్నాం కదా! మీ అందరికీ కూడా అమ్మవారి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంతకీ ఈ వీడియో చూడగానే మీకు ఒక అనుమానం వస్తుంది. ఏమిటండి ఆ ప్రింటర్ మీద, కంప్యూటర్ మీద వాటిల మీద సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యుల సహకారంతో అని రాశారు. ఎందుకు అలా రాశారు ఎక్స్‌ప్లిసిట్‌గా అని. ట్రస్ట్ బోర్డు సభ్యులు ఒక రూల్ పెట్టారు. ఏమిటంటే, ఈ మధ్య కొన్ని చోట్ల ఇలాంటివి చేస్తూ ఉంటే, ఆ తర్వాత అవి వాళ్ళు రీసేల్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు అలా చేస్తారని కాదు, దయచేసి అనుకోకండి. సామాన్యంగా అలా చేస్తున్నారట. ఆ సమస్య రాకుండా ఉండడం కోసమని ప్రతిదాని మీద పేరు రాయించేయండి గురువుగారు అని చెప్పారు. అందుకని ప్రతిదాని మీద రాసిస్తున్నాం. అది విషయం. పుట్టిన పిల్లలుంటారో వాళ్ళకెప్పుడు పోలియో డ్రాప్స్ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి. ఒక అరగంట పడుతుంది. గవర్నమెంట్ ప్రతి సందు చివర చేస్తుంది కదా అది. తల్లిదండ్రుల బాధ్యత అది. అరగంట చేయగలిగితే జీవితాంతం ఆ పిల్లలు హాయిగా ఉంటారు. లేకపోతే బాధపడాల్సొస్తుంది. అంతే కదా! అందుకని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. అది నేర్చుకోవాలి మనం. శ్రీమాత్రే. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్‌కి మీరు పంపించే డొనేషన్స్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నంబర్‌కి కానీ, క్యూఆర్ కోడ్‌కి కానీ పంపించండి. డొనేషన్స్ పంపాక ఆ స్క్రీన్ షాట్‌ని క్రింద చూపించే వాట్సాప్ నంబర్స్‌లో ఒకదానికి మీ పేరు, గోత్రంతో సహా పంపించండి.